బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న మహిళల వరుస హత్యలను పోలీసులు ఛేదించారు. కాగా 2 రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లి సైకో కిష్టప్ప హత్య చేశాడు. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా చివరగా కిష్టప్ప మహిళతో మాట్లాడి ఆమెను తీసుకెళ్లినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డట్లుగా పోలీసులు వెల్లడించారు. మహిళను చంపి మూటగట్టి పడేసిన సైకో కిష్టప్ప ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఉపాధి పేరుతో ఇప్పటి వరకు 6 మహిళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సైకో కిష్టప్ప తాండూరు పోలీసుల అదుపులో ఉన్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలన ఘటన వెలుగు వచ్చింది. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న మహిళల వరుస హత్యలను పోలీసులు ఛేదించారు. కాగా 2 రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లి సైకో కిష్టప్ప హత్య చేశారు. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా చివరగా కిష్టప్పతో మహిళతో మాట్లాడి ఆమెను తీసుకెళ్లినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇక దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను చంపి మూటగట్టి పడేసిన సైకో కిష్టప్ప ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఉపాధి పేరుతో ఇప్పటి వరకు 6 మహిళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సైకో కిష్టప్ప తాండూరు పోలీసుల అదుపులో ఉన్నాడు. డిసెంబర్ 1 నాడు నాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అందులో సర్వాభి అనేట ఆమె 42 ఇయర్స్ పనికని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పేసి 29వ తారీఖు నాడు బయటకు వెళ్ళిపోయింది. ఇంట్లోంచి పనికని వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి అతను కంప్లైంట్ చేస్తే మహమూద్ కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో ఆమె ఎక్కడ వెళ్ళిందనే విషయాలు, తర్వాత ఆమె ఫోన్ లొకేషన్ అవన్నీ కూడా తీసినా గానీ ఆమె ఇప్పటికే 29th రిపోర్ట్ మిస్సింగ్ అయిపోయి ఫస్ట్ నాట్ రిపోర్ట్ అయిన 2 days గడిచిపోయింది. ఇప్పటికీ రాలేదు. మళ్ళీ అన్ని విధాలు ప్రయత్నం చేసినా ఆమె లొకేషన్ దొరకట్లేదని ఉద్దేశంగా సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. రాజేందర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అందరు కూడా సీసీ కెమెరాలు వెళ్తే ఒక చోట ఈ నేరస్తుడు ఆమె